ఎవరైనా సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అనంగానే అందరూ అనుకునేది ఏందంటే, ఆ ఐడియా ఎక్కడి నుంచి ఇండ్యూస్ అయింది? ఆ ఐడియా ద్వారా ఎట్లా సక్సెస్‌ని పొందారు అన్నది ప్రతి ఒక్కరు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దాన్నే సక్సెస్ అంటాం. ఫెయిల్యూర్ లేకుండా కూడా సక్సెస్‌ని మనం పొందొచ్చు. అందులో ముఖ్యంగా ఆ ఎంచుకున్న రంగం అన్నది కేవలం జేబే కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది అంటే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అటువైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే హోటల్ ఇండస్ట్రీ అన్నది ఇందులో ఖచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అలాంటి హోటల్ ఇండస్ట్రీలో దుబాయ్‌లో తనదంటూ ఒక ముద్ర వేసి ఇప్పుడు ఇండియాకొచ్చి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఆకలి తీర్చాలి. వాళ్ళని నిజంగానే ఫుడ్‌ని ఆస్వాదించేలా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్న వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు అబ్దుల్ రయీజ్ మొహమ్మద్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ ఎక్కడో నల్గొండలో పుట్టి, నల్గొండలో పెరిగి, ఇక్కడున్న ఒక వ్యవసాయ కుటుంబం నుంచి స్టార్ట్ చేసి, అంటే ఇక్కడ ఒక వ్యవసాయ కుటుంబం అంటే అన్నాన్ని పెంచేవాళ్ళు. కానీ దుబాయ్‌కి వెళ్ళి అక్కడ ఫుడ్ సర్వింగ్ ఇండస్ట్రీలో ఆ టాప్ 10లో మీరు ఒకరుగా ఎదగడం అన్నది. ఈ జర్నీ మొత్తం అసలు ఎలా సాగింది? So, Namaskaram everyone. Okay, good morning everyone here. Actually, myself Abdul Moiz Muhammad. ఇప్పుడు now ఇండియాలో ఎట్ ద మూమెంట్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ అన్ ఐకానిక్ ప్లేస్. ఓకే, spread in 1 acre by name the Hive. The Hive is an food junction where I'm coming up with some new modern cuisines. Like one is Arabian cuisine, Arabian affairs, and the second is Summer Bistro is a cafeteria. Nowadays is trending in India, especially in Hyderabad. So cafeteria. So these all the things I'm coming with the new techniques, the modern cuisines, and the intention behind to redefine the dining experience. ఓకే. I just want to redefine the dining experience in India, what we have done before, even in Dubai. So as so far that we are one of the top 10 beautiful restaurants in Dubai. Like I started a restaurant in Dubai in 2015. ఓకే. సో 2015లో అప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ అంటే అంతగా ఇండియన్ క్యూజిన్కి అంత ఐడెంటిఫికేషన్ లేదు, ఒక గుర్తింపు లేదు అప్పుడు. ఇండియన్ రెస్టారెంట్స్ అంటే చిన్న పార్టీకి ఒక 2 షాప్స్ 3 షాప్స్ 500 స్క్వేర్ ఫీట్ 400 స్క్వేర్ ఫీట్లో రోడ్ సైడ్లో పెట్టి నడిపించారు. బట్ ఒక స్టార్ లెవెల్లో ఒక స్టాండర్డ్ ఇండియన్ రెస్టారెంట్ అన్నది లేదు. నో వన్ వాజ్ డేర్, అంటే ఎవరు ధైర్యం చేయలేదు ఒక ఇండియన్ క్యూజిన్కి మనము ఆ దుబాయ్లో ఒక అరేబియన్ రెస్టారెంట్స్ లాగా ఇన్వెస్ట్ చేసి ఒక మన క్యూజిన్కి ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు తీసుకురావాలన్నది అంత ఈజీ కాదు అప్పుడు. దట్ టైమ్ ఇన్ 2015 ఐ స్టార్టెడ్ మై రెస్టారెంట్, ద ఫస్ట్ రెస్టారెంట్ ఎట్ ద ప్లేస్ కరామా ఇండియన్ సమ్మర్ రెస్టారెంట్ అని ఫస్ట్ రెస్టారెంట్ పెట్టాను. ఓకే. సో దెన్ అది కన్వర్ట్ అయింది గ్రూప్ లాగా. ఆ రెస్టారెంట్ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఏ 350 సిట్టింగ్ విత్ ఏ పార్టీ హాల్, యునో లైక్ బ్యాంకెట్ హాల్ అండ్ ఎవ్రీథింగ్, ద అవుట్డోర్ సిట్టింగ్ అండ్ ఆల్. ఇట్ వాస్ 350 సిట్టింగ్లో ఒక లెవెల్లో మంచిగా లగ్జరీగా కంఫర్టబుల్గా కట్టాను. ప్లస్ దట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఆ టైంలో టు కేమ్ విత్ ద న్యూ టెక్నిక్స్ ఇన్ ద యునో ద మోడర్న్ టెక్నిక్స్ అండ్ ద మోడర్న్ డిషెస్ ఇన్ ద ఇండియన్ మీరు అన్నట్టు అంతకు ముందు ఉన్నవన్నీ 350 400 స్క్వేర్ ఫీట్లో చిన్న ఉండేవి. కానీ అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి లేదు, ఇలాంటి ఒక స్టైల్లో ఒక రెస్టారెంట్ పెడితే సక్సెస్ అవుతుంది అని అసలు మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే అక్కడ లోకల్స్ అరేబియన్స్ వాళ్ళు చిన్న రెస్టారెంట్స్కి పోరు, మన వాళ్ళు ప్లస్ వాళ్ళు వాళ్ళ క్యూసిన్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. దే డోంట్ థింక్ నేను ఫారెన్లో అదర్ దెన్ అరబ్ ఇండియన్ క్యూసిన్ కూడా మనం అప్రిషియేట్ చేసేదంతా ఉంటుందా అన్నట్టు ఒక వాళ్ళకు ఉంటుందేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ అది నాకు అట్లా అనిపించేది. లేదు, ఇండియన్ క్యూసిన్ ఆల్సో వన్ ఆఫ్ ద నెంబర్ 1 క్యూసిన్ ఇన్ ద వరల్డ్. దట్స్ వాట్ ఐ వాస్ కాన్ఫిడెంట్. ఐ వాంట్ టు షో ఇన్ దుబాయ్. That's the reason today I am one of the top 10 restaurants awarded by the Dubai government. Okay. And it's the first time in the history other than Arabic ఒక ఫారెన్ క్యూసిన్కి వాళ్ళు టాప్ 10లో అవార్డు ఇవ్వడం అన్నది దుబాయ్ హిస్టరీలో ఇట్ వాస్ ఫస్ట్ టైం ఇన్ 2021. వాస్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ 2015 and I was working like anything to get identified.
ఒక మంచి గుర్తింపు రావాలి, మన ఇండియన్ క్యూసిన్కి కూడా ఒక అవార్డు రావాలి, ఆ టాప్ 10లో రావాలి అని నేను ట్రై చేశాను 6 years. ఫైనలీ 2021లో ద గవర్నమెంట్ హ్యాస్ అవార్డెడ్ ఇన్ అవుట్ ఆఫ్ 10 టాప్ రెస్టారెంట్స్, ద బ్యూటిఫుల్ అండ్ ద టాప్ రెస్టారెంట్స్ ఇన్ దుబాయ్ ఈజ్ ద ఇండియన్ సమ్మర్ రెస్టారెంట్ టూ. ఎస్. So I was having is a group. I was having 3 restaurants anyway సో there. మీరు అన్నట్టు మ్యూజిక్ కి బౌండరీస్ లేవు అని మనం No మాట్లాడుతున్నాం. way. అట్లా ఫుడ్ కూడా బౌండరీస్ లేవు. లేవు. మనం ఇండియన్ క్యూజిన్ అనేటప్పటికి లేదా Sky is the limit ఎస్ ఎస్ for everything. Okay, for everything. And food industry, as we are here, just to, you know, as I said, the intention behind that I am going into this industry continuously is wherever I go, I would like to just redefine the dining experience. అంటే మనకు ఈ డైనింగ్కి ఒక డిస్క్రిప్షన్ మారుస్తూ ఉండాలి, Yes. అప్డేట్ అవుతూ ఉండాలి. దెర్ షుడ్ బి సమ్ అప్డేట్. ఇప్పుడు పాతకాలంలో ఒక 20 సంవత్సరాల ముందు డైనింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్, బట్ స్టిల్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ ఇట్ మోర్ అండ్ మోర్. ద డైనింగ్ అన్నది, హోటల్ అన్నది, రెస్టారెంట్ ఇండస్ట్రీ అన్నది విత్ ద మోడర్న్ టెక్నిక్స్ లైక్ వాట్ ఐ హ్యావ్ డన్ రీసెంట్లీ. yesterday వాస్ ద డైరెక్టర్ మిస్టర్ ఆర్జీవి గారు, ఏం పేరు మన రామ్ గోపాల్ వర్మ గారు వాజ్ ఇన్ మై రెస్టారెంట్. సో వెన్ ఐ సా ద కాఫీ ఈజ్ కేమ్ ఆన్ ద టాప్, హిస్ కంప్లీట్ ఫుల్ కలర్ పిక్చర్, ఓకే, ఒక కలర్ పిక్చర్ వచ్చింది. సో హీ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ హీ వాజ్ స్కేర్డ్ ఆఫ్ హ్యావింగ్ దట్. మీరు ఏం పెట్టి కలర్ చేశారు, అది డిజైన్ చేశారు అన్నట్టు. యాక్చువల్లీ అది ఎడిబుల్ అవునా కాదన్నది ఒక డౌట్. అది ఈటేబులా కాదా కొంచెం డౌట్ వచ్చింది సడన్గా, బికాస్ హీ నెవర్ ఎక్స్పీరియన్స్, హీ బీన్ టు మెనీ ఆఫ్ ద కంట్రీస్. సో దట్ హీ సెడ్ హౌ కమ్ దిస్ టెక్నాలజీ, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్, ఈజ్ ఇట్ ఈటేబుల్ అనేది కొంచెం, బికాస్ దిస్ ఇస్ అవేర్నెస్ లేదు కదా. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. ఇక ఈజ్ ఎ రిచ్ మ్యాన్, ఈజ్ ఎ వరల్డ్ వైడ్, he always, you know, he explored the world. Okay, even then and I explained him, actually this is all పైన మీ కంప్లీట్ కలర్ పిక్చర్ వస్తుంది. ఆయన గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నారు, ఆ గ్రీన్ కలర్ టీ షర్ట్ కూడా వచ్చింది. ఓకే, హౌ కమ్ ద గ్రీన్ కలర్ కేమ్ ఫ్రమ్ ద కాఫీ. సో దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టెక్నాలజీ, దట్ ఈజ్ అన్ ఈటేబుల్. అండ్ ద కాఫీ బీన్స్ ఉంటాయి కదా, ఆ కాఫీ బీన్స్ అన్ని కలర్స్లో ఉంటాయి మీకు. ఓకే, సో దర్ ఇస్ అ టెక్నిక్, that the machine will do out of the beans and the water, whatever the ingredients exist in that coffee, so out of which they will design it. సో అంటే మీరు దుబాయ్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు. అక్కడ టోటల్ 7 రెస్టారెంట్స్ చేశారు. అక్కడ టోటల్ మా గ్రూప్ వాస్ 3 restaurants. ఓకే, అక్కడ చేశారు. మళ్ళీ ఇండియాకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అక్కడ మన క్యూజిన్ తీసుకెళ్ళి అక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ అక్కడ నుంచి దుబాయ్ నుంచి ఇండియాకి రావాలన్న ఆలోచన ఎందుకు? మన పుట్టిన ఊరు, ఎండ్ ఆఫ్ ద డే సమ్వేర్ వీ హ్యావ్ టు సర్వ్ ద నేషన్. అప్పుడు స్ట్రగుల్ చేసాం అక్కడ. వెన్ వీ కెన్ ప్రూవ్, వీ కెన్ గివ్ సమ్ న్యూ టెక్నిక్స్ ఎ కంట్రీ లైక్ దుబాయ్, సో వై కాంట్ వీ డూ ద సేమ్ థింగ్ ఇన్ ఇండియా? ఓకే, ఐ అండర్స్టాండ్ హియర్ ద కాంపిటీషన్ ఈజ్ మోర్, బట్ వేర్ we are the competitive in Dubai. Dubai is a hub of the business world, where we are achieved as an Indian cuisine, we made as in the top 10 of the world. So that is what I say, the Indian cuisine is always Indian cuisine. Yes. So even in India, there are things lacking, or else they are not updated. So that's the reason I always say I just want to redefine the dining experience. Okay. You know, ఇప్పుడు నడిచే దాన్ని, ఆ డైనింగ్, ఆ రెస్టారెంట్, ఆ కాన్సెప్ట్కి మార్చేద్దాం. Okay. Let's have a change. Let's upgrade. Okay, and let's feel the people, you know, when they go out, they should feel the outing, like what we have done. We have a central AC, and we have the under the floor, and we have the under the sky, garden seating, lawn seating, you know, the way of you have all the options available. Right. When you come to the place Hive, where you have got all the options available. సో అదే అండి, నేను యాక్చువల్లీ చూశాను దాంట్లో. ఇప్పుడు హైవ్ అని డ్రైవ్ ఇన్ పెట్టారు. Exactly. అక్కడ కాఫీ షాప్కి సంబంధించిన ఆ సెటప్ ఉంది, అరేబియన్ మందికి సంబంధించి ఇవన్నీ మీరు చేసొచ్చారు. అంటే 3 డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. యాజ్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, ఒకటి ఎక్కువ టైం స్పెండ్ చేయలేని వాళ్ళు డ్రైవ్ ఇన్కి వస్తారు, ఫటాఫట్ వాళ్ళు అనుకున్న ఫుడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, తినేసి వెళ్ళిపోవచ్చు. లేదా టైం ఉంది,
సో కొద్దిసేపు కూర్చొని అక్కడ మాట్లాడుకుని ఉండాలనుకుంటే బ్యూటిఫుల్ అంబియన్స్ క్రియేట్ చేశారు. Yes. అందులో మీరు కాఫీ షాప్ పెట్టారు. లేదు ఫ్యామిలీస్తో వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే 5,000 మంది. సో Exactly. మోర్ ఓవర్ హైదరాబాద్ ఈజ్ లైక్ మీరు అన్నట్టు అందరినీ ఇన్వైట్ చేస్తుంది, అన్ని క్యూజిన్ని ఇన్వైట్ చేస్తుంది. Exactly. మీరు దుబాయ్కి వెళ్ళి సక్సెస్ఫుల్ ఫార్ములా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ Exactly. ముగ్గురిని క్యాటర్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఆ ప్లేస్ని కానివ్వండి, ఆ సెటప్ని కానీ మీరు సెలెక్ట్ చేశారా? I want to serve everything under one floor. Under one roof, I want to serve everything under one roof. So that was my intention behind. ఎందుకంటే ఇప్పుడు the people come to an actually this is not exactly a drive-in. I Okay. can't say. It's in a food junction. Okay, I cannot even say the food court. The food court is the outdated Small. because the people think as very small things. Is a standard, that we built up. మేము రోడ్డుకి ఒక 30 గజాలు వెనక జరిగి మరీ కన్స్ట్రక్ట్ చేసాము. అంటే ఎందుకు స్పేషియస్ ఉండాలి, పార్కింగ్కి అన్నిటికీ కూర్చుంటే కంఫర్టబుల్ ఉండాలి, స్పేషియస్ ఉండాలి, అన్ని ఆప్షన్స్ ఉండాలి. ఇఫ్ సమ్ వన్ వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్, సమ్ వన్ వాంట్ టు జస్ట్ హ్యావ్ ఎ ఈరానీ చాయ్, సమ్ వన్ వాంట్ టు హ్యావ్ ఫిల్టర్ కాఫీ. సో అక్కడ ఇడ్లీ వడ కూడా ఉంది, ఓకే, బిర్యానీ కూడా ఉంది, అరేబియన్ ఫుడ్ కూడా ఉంది. ఇట్స్ అన్ క్యాఫ్టేరియా వేర్ యూ హ్యావ్ ఎ మీటింగ్ అండ్ హ్యావ్ some the casual stuff like McDonald's and all is outdated now. Anyway, the cafeterias is in trending now. True. So even the Arabian affair also, Arabic food also in trending now. And even there is, you have all other like Creamy, Dimmy, the Manchurian stories, the Planet Juice Center, kind of all the options you have. The whatever you want, that I want the people, whoever comes into the hive, they should have all the options available for all the Gujarat people and or all the events and all the situations. In all the situations. సో ఇవన్నీ సెలెక్ట్ చేసేటప్పుడు ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా పారామీటర్ తీసుకున్నారు? ఎందుకంటే Exactly. మీరు అన్నట్టు చాలా బ్రాండ్స్ వచ్చేసాయి, చాలా మంది మేము బ్రాండ్ ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో మీరు ఎలా సెలెక్ట్ చేశారు వాటిని? నేను రిపీట్ కాకుండా చూసుకున్నాను. లైక్ సపోజ్ ఐఎమ్ గివింగ్ వన్ బిర్యానీ, then it should be only one biryani point. It should not be repeated. There should not be any competition. But అది ఒక్కరికి ఇచ్చేటప్పుడు చాలా నేను ఫిల్టర్ చేసి 10 సార్లు వాళ్ళ దగ్గర ట్రయల్స్ చేసి వాళ్ళ అథెంటిసిటీ ఆఫ్ ద ఫుడ్, హైజీన్ అండ్ వాళ్ళ క్వాలిటీ అన్ని విధాలుగా వాళ్ళ సర్వింగ్ క్వాలిటీ ప్లస్ వాళ్ళ ఫుడ్ క్వాలిటీ కంప్లీట్ వాళ్ళకి క్రాస్ వెరిఫై చేసి చెక్ చేసి ఇచ్చాను. బట్ ఎట్ ది సేమ్ టైం నేను ఇండివిజువల్కి ఎవరికి ఇవ్వలేదు. మోస్ట్లీ వాట్ ఐ గేవ్ ఆల్ ద బ్రాండ్స్. లైక్ ఒక జ్యూస్ సెంటర్ ఇచ్చాను. ద ప్లానెట్ జ్యూస్ సెంటర్ ఈజ్ ఎ బిగ్ బ్రాండ్ and they serve not even they use completely the hygiene and organic. Yes. They don't use plastic, even straw. So those things then I was preferred. I checked that what is the better way, what is the healthy the food that we can provide to the people. Yes. As well as the authentic food. That's how the juice center and like one is chaat. There's a chaat. The Dimmy is a new brand, came up. Okay, there's a chaat center. So if it's a brand, they will maintain. And even I was cross-checked what exactly their values and their policies and their procedures. So if you see, especially in the hive, this my food junction, not a single individual food shop. Okay. All are the brands. That too I filtered and I was making sure there is no duplicate. Yes. No duplicate. Like even the tea, I have the two. One is the Bhadrachalam tiffins, they serve the idli, vada, dosha. That's a filter coffee. Oh. But a separate I have given for chai, that's a Irani tea. So I want that everything to be available, but should not be anything duplicate. Yes. Both the shops are selling same thing. అవును, అంటే మీరు అన్నట్టు వచ్చే కస్టమర్స్ కి డిఫరెంట్ సెట్స్ ఉండాలి, అన్ని ఉండాలి, కానీ డూప్లికేట్ కూడా ఉండదు. ఉండకూడదు. సో డూప్లికేట్ కూడా ఇంటర్నల్ కాంపిటీషన్ లేకుండా బెస్ట్ ఇవ్వడానికి ఎగ్జాక్ట్లీ ఉన్న వాటిలో బెస్ట్ వాళ్ళని ఇచ్చాను. కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ చాట్ ఉంది మీకు, మాక్టైల్ డిమ్మీ అన్నది దే ఆర్ కంప్లీట్లీ దే డూ ద మాక్టైల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, అండ్ షవర్మాస్ అండ్ Shawarma and Company. There is a shawarma shop. That's also a brand. Okay. And is a Manchurian Stories is a completely that's a Chinese food. Yes. That's also a brand. So adi okate undale. So though no other shop has to serve the same thing.
అంటే ఇట్లాంటి ఫుడ్ జంక్షన్స్ లాంటి ప్లేసెస్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది సిట్టింగ్ స్పేస్ ఉండదు. అయితే వాళ్ళు వెళ్ళి కార్లో తినాలి లేదా రోడ్డు మీద తిని అక్కడ కూర్చొని నిలబడుకొని తినే పరిస్థితులు ఉంటాయి. సో మన దగ్గర స్పేస్ ఎంత ఉంది? అట్ ఎ టైం ఎంతమందిని మీరు అక్కడ అకామిడేట్ చేయగలుగుతారు? ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఇన్ 1 acre. మొత్తం నేను ద హైవ్ అన్నది ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఇన్ 1 acre. Wow. 1 acreలో ఓన్లీ గార్డెన్ సిట్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 600 square yard is nothing but 6,000 square feet is only garden sitting, and almost 5 to 6,000 square feet is under the roof, open is an open sitting under the roof, and this is almost 15 to 20,000 is a completely central AC. ఓకే. The central AC part is 15 to 20,000, and under the roof the outdoor is 5 to 6,000, and the garden sitting, the lawn sitting is more than 7,000. ఓకే. So and is completely comfortable, free sitting, spacious. ఎస్. So I was very much I was making sure that the people should be walk through the walkway, and the sitting, it should not touch the chairs from behind. Yes. When you move, and so I was making sure that things, the place should be very much spacious. ఫ్రీగా ఉండాలి మనం, ఎందుకంటే కంజెస్టెడ్ ఉండొద్దు. దట్ స్పేస్ ఈజ్ ఆల్సో అంటే చాలా ఈజీగా యాక్సెస్ Easy గా చేసేలాగా. movement ఉండాలి. అవును, యాక్సెస్ కూడా చాలా ఈజీ. Exactly. ఎందుకంటే మీరు కృష్ణనగర్ చౌరస్తా అనేటప్పటికి అది ఆల్మోస్ట్ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇటు వస్తేనేమో జూబ్లీ హిల్స్, Yes. సో వేర్ కాస్ట్లీనో లేకపోతే కొద్దిగా హయ్యర్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వచ్చి కూర్చోడానికి ప్రాబ్లం లేదు. Exactly. అండ్ ది అదర్ సైడ్ కృష్ణనగర్ అనేది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి కూర్చునే ప్లేస్. సో అది సెలెక్ట్ చేయడానికి అది రీజనేనా? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మా ప్లేస్ వచ్చేసి ఇది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 5. బట్ నెక్స్ట్ టు మై ప్లేస్ ఇస్ కనెక్టింగ్ ద ఎక్స్ రోడ్. ఆ చౌరస్తా ఉంది, అవును అవతల సైడ్ బంజారా హిల్స్, అవును. ఇటు శ్రీనగర్ కాలనీ, యూసఫ్ కూడా. శ్రీనగర్ కాలనీ జస్ట్ 1 kilometer ఈజ్ అమీర్పేట్. అవును. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, యూసఫ్ కూడా, దిస్ ఈస్ ద సెంటర్. ఎస్. ఇట్స్ కనెక్టింగ్. సో అండ్ ఈజ్ ఎ జంక్షన్. మోస్ట్లీ ద పీపుల్ ఎవ్రీ డే నీడ్ టు వాక్ దట్ వే. అంటే పాస్ చేయాలి అంటే, అమీర్పేట్ నుంచి జూబ్లీ హిల్స్ రావాలంటే, బంజారా హిల్స్ నుంచి యూసఫ్ కూడా వెళ్ళాలంటే, అందరికీ అదే సెంటర్. దట్స్ ద ఓన్లీ వే, దట్స్ ద మెయిన్ రోడ్. అండ్ మోర్ అబ్జర్వ్ చేసింది ఇట్స్ ఎ వన్ వే. సో Yes. మీరు ఎదురుగా వెహికల్స్ వస్తాయి, లేకపోతే అక్కడ అది నాకు ఉండదు. ఏదో ట్రాఫిక్ జామ్ అనే Yes. టెన్షన్ కూడా అసలు అక్కడ. Yeah, that is the లేదు. reason I selected that particular location, ఎస్. and that location is visible to everywhere. ఐ థింక్ ఒక Accessible. 100 meters లోనే అన్నపూర్ణ 7 acres అనుకుంటా. Exactly. దాని ఎదురుగానే అన్నపూర్ణ. ఎస్. Exactly opposite to the Annapurna studio, and Telugu Big Boss also is very exactly Yes. opposite to us, and very next to the metro station. Yes. Jubilee Hills Road number 5 metro station is not even 100 meters. ఎస్. Yeah. So So very- అన్ని విధాలుగా ఇట్స్ చాలా యాక్సెసిబుల్ ఉంది. చాలా రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీకు యూ హ్యావ్ ఆల్ షార్ట్ కట్స్ టు రీచ్ ఎస్. ఎస్. దట్ ప్లేస్. సో మీరు అంటే కాఫీ షాప్లో అది సర్ప్రైజింగ్ ఎలిమెంట్. వాస్తవం నేను కూడా మీరు విన్నప్పుడు నాకు కూడా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఎవరిదైనా ఫోటో ఉంది అంటే ఆ ఫోటో మీద ప్రింట్, అంటే కాఫీ మీద ప్రింట్ అయిపోయి Exactly. వచ్చేస్తుంది. సో ఆ టెక్నాలజీ తీసుకురావాలని ఆలోచన ఎక్కడిది అసలు? అంటే దిస్ ఈజ్ మోస్ట్ ఆఫ్, అంటే మీరు అన్నట్టుగా యూత్ అక్కడ వచ్చారంటే కంపల్సరీ దిస్ ఈజ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇవ్వడానికి ఎంత ప్లానింగ్ చేశారు అసలు మీరు? Actually, I'll always explore. I'll go around the countries and all. I already explore కాకుండా రీసెర్చ్ చేస్తుంటాము. బికాజ్ బీయింగ్ ఎ రెస్టారెంట్ ఇయర్, ఐ ఆల్వేస్ లుక్ ఫర్ సంథింగ్ న్యూ. ఎప్పుడైనా సరే వాట్ ఐ బిలీవ్ ఇన్ అన్నది అవుపడిందే అమ్ముడు పోతుంది. జో దిక్తా హై వో బిక్తా హై. ఓకే. సో ఫర్ ఎనీథింగ్, ఎనీ బిజినెస్, you want to be something different and something special. So I always see to that my project, my product should be something different and as well as something special. So for that I need to upgrade myself. I need to look into some new techniques, new technologies, the modern dishes. Okay. So where we always want to redefine the dining experiences, that every year or two, అది పాతది ఏముండొద్దు. Something what best we can serve to the people. Mostly the people, when they come out, not just for to fulfill their hunger. Okay, they want the outing experience. Weekend లో
పిల్లలు డిసైడ్ చేస్తారు లుకింగ్ లైక్ ద సోషల్ మీడియా దే డిసైడ్ True. అండ్ దే ఆఫర్ దే టేక్ యూ టు ద రెస్టారెంట్. వాళ్ళు ఇంట్లో ఓన్లీ ఫుడ్ తినడానికి రాదు, వాళ్ళకు ఒక అవుటింగ్ కోసం వెళ్తారు. మనము వాళ్ళకు ఆ అవుటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఎస్ ఎస్ ఆ ఫీల్ చేపియాలి దే అవుట్ టుడే. అండ్ మనం ఇచ్చే అంబియన్స్, మనం ఇచ్చే బ్యూటీ అన్నది అక్కడ దెల్ టేక్ ద పిక్చర్స్ అండ్ దెల్ పోస్ట్ ఇన్ ద సోషల్ మీడియా. దట్స్ ఆల్ దే వాంట్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫుడ్. They want to feel they have been out and they want to show in the social media that we are outing today. This is all, there Avunu. is a package that we want to give them. This is not only the food anyway that I am serving from last 20 years, but I want to understand the customer requirement, what trending, what the new generations are, what is so I want to just bridge the gap, ద జనరేషన్ టు Yes. జనరేషన్ ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఆ జనరేషన్ అంటే 20 ఇయర్స్ జనరేషన్, ఎవ్రీ 2 ఇయర్స్ దెర్ ఇస్ True, ద true. డిఫరెన్స్ ఆఫ్ పీపుల్ హౌ దే థింక్. సో దోస్ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ బిట్వీన్ దెమ్. దట్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ వే ద తాతగారు కూడా సాటిస్ఫై ఉండాలి, మనవాళ్ళు కూడా ఆయన సో అందుకే కావాల్సింది ఉండాలి. మొత్తం గ్రీనరీ ఒక సైడ్, Yeah. వాటర్ ఫౌంటైన్స్, Exactly. ఇవన్నీ డిజైన్ చేయడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. Exactly. The full family has to be happy. Okay, this is a completely family environment. This is completely 100% family environment, and it's completely, we always do everything in the limits of culture, Yes. okay, that we follow, and authenticity, the quality, the taste, the ambience, the service, so everything together is a package, Yes. along with the different than others and a bit special. Special, yes. That's what the compliment that we give to the people, and that's how we want to serve our guest. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీరు. ఇప్పుడు హైదరాబాద్లో గల్లీలో ఇవాళ మండి అన్నది వెరీ కామన్ Yes. ఇదైపోయింది. సో అరేబియన్ అఫైర్స్కి వచ్చిన వాళ్ళకి వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ ఏం మీరు ఇవ్వబోతున్నారు, అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మందీస్? I'll tell you one thing. As I said that in 2015 in Dubai there was a no standard restaurant, Indian cuisine restaurant. The same way here, okay, is repeating. In Dubai, in the Arab countries, there was no standard Indian cuisine. The same way today in India there is no standard Arabian cuisine. ఓకే The same thing I am doing here. ఓకే There in Dubai, I shown the Indian cuisine as a standard one, but here also, here I am doing the same thing. Here, whereas everywhere we have more than 400 mandi, restaurants here. అవును. So mandi cuisine promoting well, the people are trending now. They are crazy about the True. Arabian food because it's a healthy food. It's a healthy food. There's no spices, no oil like they use the different oil. అవును. Okay, and no red chilli. That's what altogether the food is very healthy. అవును. So it's a trending now. The people are crazy about the Arabic food, but no such kind of any standard restaurant. It's all right. I'm not talking about all of them, but very few of them are good. But still, so I want to that come up with a like a star hotel environment with the proper that standards, and that complete a theme. Yes. The fine dining restaurant with a proper theme, and with that hygiene, and the serving standards and everything, and the taste standards, the quality, the authenticity, those are all together. Yes. But not only here we promoting the Arabic. So one of the restaurants in the highways, Arabian Affairs, as an Arabic cuisine. Yes. Okay, and the other one is the most out of all the restaurants in our food junction. The best restaurants are, one is the Arabian Affairs, and the second is the Summer Bistro. Is a cafeteria. There's a cafeteria also that is like we serve the coffees, and we have a breakfast, lunch, and dinner. All the options you have. It's a big menu that I don't want to go further again. అయితే ఇప్పుడు అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మీరేమో చౌరస్తాలో పెట్టారు, రైట్ సైడ్ ఏమో జూబ్లీ హిల్స్ ఉంది, బ్యాక్ సైడ్ ఏమో యూసుఫ్ కూడా ఉంది. ఇప్పుడు మీ ప్రైజెస్ ఎలా ఉంటాయి? జూబ్లీ హిల్స్ ప్రైజెసా, కృష్ణనగర్ ప్రైజెస్? No sir, we prices are ఎక్కువ హైప్ ఏముండవు.
ఎక్కువ హై ఏముండవు, మీడియం ప్రైసెస్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నార్మల్ ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్కి ఏం ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్ మెయింటైన్ చేస్తాం మేము. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న నార్మల్ రెస్టారెంట్స్కి ఏం ప్రైజెస్ ఉన్నాయో సేమ్ ప్రైజెస్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్. వీ డోంట్ వాంట్ టు ఎందుకంటే మా ఫుడ్ ఎవ్రీ వన్ మస్ట్ ఏబుల్ టు అఫోర్డ్, ఎవ్రీ వన్. ఓకే, ఈవెన్ a medium family and whoever is interested, the foodie guys, okay, I am offering all the foodie guys, okay, that we offer a normal price. Okay, don't look at the you know the ambience and the look and feel, and don't need to scared. అనుకుంటారు కదా, రే ఇట్లా ఉంది లోపల పోతే ప్రైజెస్ ఏముంటాయో. నో, విల్ కీప్ స్టాండర్డ్ ప్రైసింగ్. బయట నార్మల్ రెస్టారెంట్స్లో ఉన్న ప్రైసెసే మేము మెయింటైన్ చేస్తాం. సో దట్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ సో ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్ అవర్ ఫుడ్. సో బర్త్డే పార్టీస్ కానివ్వండి, గెట్ టుగెదర్స్ కానీ ఇలాంటి చేసుకోవడానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేసిస్తారు? Yes, we have the 2 banquet halls. Okay. One is 2 is the bigger occupying 40 people, and one is a small PDR, private dining room. For small birthday parties like 8 to 10, 12 people, we have a separate one. And for the above 30 people, like up to 40 people, we have a banquet hall for the birthday parties and small events. Okay. Even for the big parties also, we have a halls, separate halls, or the lawn party also people can do. We have a very big lawn, so garden, outdoor lawn also they can do the parties. Okay. Yeah. సో అకార్డింగ్ టు అసలు అంటే ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది టేస్ట్ అనుకుంటారు, లేదా ఇప్పుడు మీరు అన్నాడు హైజీన్ అన్నో, లేకపోతే ఇంకో వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు యూ అసలు వాట్ ఈస్ ఫుడ్? ఫుడ్ అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అథెంటిసిటీ, క్వాలిటీ. ఇప్పుడు మీరు తిన్న తర్వాత యూ షుడ్ నాట్ ఫీల్ హెవీ. ద ఓన్లీ సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. మీరు టేస్ట్ చాలా వరకు మీరు టేస్టీ ఫుడ్ తింటారు, కానీ తిన్న తర్వాత మీరు టేస్ట్లెస్ అయిపోతారు, డల్ అయిపోతారు, యూ ఫీల్ హెవీ. ద వెరీ సింపుల్, బీయింగ్ ఏ రెస్టారెంట్ ఇయర్, ఐ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ టు దిస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు తిన్న తర్వాత హెవీగా ఫీల్ అయితే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ ఫుడ్. ఇప్పుడు మీరు తిన్న తర్వాత లైట్గా ఫీల్ చేస్తే, నిద్ర రాకుంటే మీరు అంటే ఒకేలా మీరు ఏమైపోతుంది, ఒకసారి మీరు హెవీ ఫీల్ చేస్తారు, ఒకసారి ఏమో మంచి ఫుడ్ తింటే ఏమో ఇంట్లో తింటే మీకు ఎట్లా ఉంటుంది, లైట్గా ఫీల్ చేస్తారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అదే కొంత బయట తిన్నప్పుడు, రాంగ్ ఫుడ్ తిన్నప్పుడు మీరు కొంచెం హెవీగా ఫీల్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ దట్ యూ కెన్ ఐడెంటిఫై ద వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ యూ హ్యాడ్. సో నేను మ్యాక్సిమం ఐ విల్ ఛాలెంజ్ ఆల్ మై గెస్ట్, నా దగ్గర వచ్చి మీరు బిర్యానీ తినండి, సాంబార్ తినండి, ఇడ్లీ ఏదైనా తినండి, ఐఎమ్ షూర్ దట్ యూ డోంట్ ఫీల్ హెవీ. మీరు తిన్న తర్వాత ఐఎమ్ షూర్ దట్ యూ విల్ ఫీల్ బి యాక్టివ్. ఇంటి ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో మెనూలో సర్ప్రైజెస్ ఉంటాయా? అంటే ఇప్పటి వరకు ఇండియాలో కానివ్వండి, హైదరాబాద్లో కానీ దొరకని డిషెస్ కానివ్వండి, అట్లా ఏమన్నా మెనూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? షూర్, డెఫినెట్లీ, అఫ్ కోర్స్, దట్స్ వాట్ ఐ సెడ్, దట్ ఇస్ ద మోడర్న్ డిషెస్, ద మోడర్న్ డిషెస్, ద న్యూ టెక్నిక్స్. మోడర్న్ డిషెస్ కూడా ఉన్నాయి, దాంట్లో న్యూ టెక్నిక్స్ కూడా ఉంటాయి, న్యూ సర్వింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి, వేర్ యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్, వేర్ యూ కెన్ ఈవెన్ హ్యావ్ ఫన్ విత్ ద ఫుడ్. ఓకే, it's not just fulfilling your hunger, so you can even have, while the way we serve, that way you feel it funny, and you really feel enjoy. It's not only the taste you enjoy, with all the 360 degrees I'll make you enjoy the food. Okay. సో ఫైనల్లీ హైదరాబాద్లో ఫుడీస్కి కొరత లేదు, అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్న ఫుడ్ని ఎంజాయ్ చేద్దామని వాళ్ళు చాలా మంది. సో వాళ్ళు మీ రెస్టారెంట్ రావాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు, అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ యూఆర్ గోయింగ్ టు గివ్ దెమ్? లైక్ ఈవెన్ ఇన్ ఇండియన్ క్యూసిన్లో చైనీస్ కూడా ఉంది. అది రియల్గా చెప్పాలంటే అది చైనా ఫుడ్ కాదు, మనం చైనీస్ ఆర్డర్ చేసి తింటున్నారు. డూ యూ థింక్ ఈజ్ ఎన్ చైనీస్ ఫుడ్ రియల్ చైనీస్? దట్ కాల్ యాజ్ ఇండియన్ చైనీస్. ఎస్.
True. మనం చైనా ఫుడ్ నోట్లో కూడా పెట్టుకోలేము, నూడిల్స్ నోట్లో కూడా పెట్టుకోలేమండి. కానీ మనం తినేది ఇండియన్ చైనీస్, ఆల్ ఫుడ్ మన రకంగా తయారు చేసుకొని తింటున్నాము. ఆల్మోస్ట్ మనం బర్గర్ అన్నది మనం చాలా అక్కడ వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చిందే. దిస్ ఈజ్ నాట్ ఆల్ అవర్ ఇండియన్ ఫుడ్, బట్ దిస్ ఈజ్ ఆల్ వీఆర్ మేకింగ్ విత్ ఇండియన్ టచ్. ఓకే, మన స్టైల్లో చేస్తున్నాము. అవును. సో ఐ బిలీవ్ ద పీపుల్ హూ ఎవర్ ఆర్ లివింగ్ హియర్, ఓకే, ఫర్ దెమ్ they have more options available, because if they living in India, they used to for the food what is available in India, but better than that they will be having more options. Yes. What they already become used to, they will be having more options, little more options, and the better options too. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ You are welcome, sir. సో ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఫుడ్ జంక్షన్ ఇది, Exactly. డ్రైవింగ్ కాదు. మీరు అక్కడికి వస్తుంది కేవలం ఫుడ్ తినడానికి కాదు, ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. అపటైట్ నింపాలి అనుకుంటే రోడ్డు సైడ్ ఎక్కడైనా ఎక్కడ తినేయచ్చు, కానీ బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలన్నా, తిన్న తర్వాత ఆహా నా కడుపు నిండింది అన్నదానికన్నా మనసు నిండింది అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని అపటైట్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కోసం రమ్మంటున్నారు. ఇక లైట్గా ఫీల్ అయ్యి ఎనర్జెటిక్గా ఉన్నారు అంటేనే మీరు సరైన ఫుడ్ తీసుకున్నట్టు. సో అది తిరగట్లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకున్న ఫుడ్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అంతేకాకుండా ఫుడ్ జంక్షన్ అన్నది కూడా కారణము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వచ్చారు అంటే ఏ స్టైల్ ఫుడ్ కావాలనుకున్నా, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలనుకున్నా సరే అది సర్వ్ చేయడానికి అథెంటికేటెడ్ ఉన్న కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేసి మేము అక్కడ ఫెసిలిటేట్ చేశాం. కాబట్టి మీరు వచ్చే ఎక్స్పీరియన్స్ని అందరూ చూడండి అంటున్నారు, వచ్చి అక్కడ ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి అంటున్నారు. థ్యాంక్ యూ.